నమస్కారం సార్. నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి నేను మాణిక్యాలరావు గారు మా మంత్రి పదవికి రిజైన్ చేసి వచ్చాం అధ్యక్ష. నేను సిన్సియర్గా బీజేపీ వలన దేశానికి, టీడీపీ వలన రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలందరూ నమ్మారు అధ్యక్ష. నిజంగా మంచి జరిగింది కూడా అధ్యక్ష. ఇంకా జరగాలని కోరుకుంటాను. కానీ ఇప్పుడున్న పరిణామాలు ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలుగు వాళ్ళకి కానీ అంటే మంచి జరుగుతుందని అనిపించట్లేదు అధ్యక్ష. కానీ కొన్ని నిజాలు మనం ఇక్కడ మాట్లాడకపోతే మన మీద మనకే నమ్మకం పోతుంది అధ్యక్ష. అందుకని కొన్ని నిజాలు ఇవాళ ప్రజల్లో మనోభావాలు ఎలా ఉన్నా కొన్ని విషయాలు మనం మాట్లాడాలి అధ్యక్ష. ఒకటి, మన ఈ రాష్ట్రం గురించి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు డివిజన్లో అన్యాయం అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి చేయగలరు, ఇరువైపు హైదరాబాద్ ఏ రకంగా చేశారో ఆ రకంగా చెయ్యగలరు అనే నమ్మకంతో ఆయనకి అధికారం ఇచ్చారు అధ్యక్ష. కలిసి పోటీ చేశాం. ఆయన నిజంగానే అంత కష్టపడి ఒక 23 జిల్లాలకు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నారు. కానీ ఈ 13 జిల్లాలో అంత కష్టపడి రాష్ట్రాన్ని ఇవాళ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. దాంట్లో రెండో ఒపీనియన్ లేదు అధ్యక్ష. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది ముఖ్యమంత్రులు, నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కాదు, ఏ నాయకుడు ఈ సభలో ఉన్న మిగిలిన వాళ్ళందరితో కూడా కంపేర్ చేస్తున్నారు, ఎవ్వరూ అంత కష్టపడలేరు అధ్యక్ష. ఆ కష్టపడే తత్వం అదే ఆయనకి తెచ్చింది. నిన్న మీరు కాళ్ళ మీద నుంచి 68 ఏళ్ల వయసులో 3 గంటలు మాట్లాడితే నేను తర్వాత చెప్పాను, చివరి అరగంట మీ వాయిస్లో నీరసం వచ్చిందండి అన్న. నిజమే, ఆయన ఆరోగ్య సూత్రాలు అన్నీ పాటించబట్టి ఆ వయసులో ఆ రకంగా చేస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా ఆయన ఈ రాష్ట్రానికి చాలా చేశారు. ఆయన అవసరం ఈ రాష్ట్రానికి చాలా ఉంది అధ్యక్ష, భవిష్యత్తులో కూడా. అదేవిధంగా మనం నిజాలు మాట్లాడుకోవాలి. దీంట్లో కేంద్ర సహకారం కూడా ఉంది అధ్యక్ష. పోలవరం ఏంటి, మిగిలిన విషయాల్లో కూడా కేంద్ర సహకారం. ఇవాళ రాష్ట్రంలో వేరు వేరు ఒపీనియన్ ఉండొచ్చు, బట్ నిజం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇవాళ దేశంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది అధ్యక్ష. 2/3 అది కంట్రీ. ఆయన నీతి నిజాయితీతో ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశం పేరు ప్రపంచ దేశాల్లో ఇవాళ ఎప్పుడూ లేనంత ఘనంగా ఉంది అధ్యక్ష. అంత మంచి పేరు తెచ్చుకున్నారు. దేశాన్ని అత్యున్నత రాజు ఇవన్నీ మన భావితరాల కోసం చేస్తున్నారు అధ్యక్ష. అట్లాంటి నాయకుడు కూడా దేశంలో ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. తప్పకుండా ఉంటుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.